ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుళ్ళని కూడా కాపాడగలిగిన కొడుకుని కన్నందుకు సంతోషపడాలి గాని బాధపడకూడదు సార్. చూసినావా అన్నా, నా అల్లుణ్ణి గాలోడు గాలోడు అంటుంటివే. చాలా మంది ఆడపిల్లలకి ఆదర్శంగా నిలబడిన జగదాత్రి పాప కూడా చెప్తా ఉండాది నా అల్లుడు ఎంత గొప్పోడో అని. చూడు, చుట్టూ ఉన్న జనాలు ఎట్ట పొగుడుతా ఉండారో నా అల్లుణ్ణి. ఇంతకన్నా గొప్ప బిడ్డ ఏ తండ్రికుంటాడన్నా? ఎప్పుడు అపార్థం చేసుకోవడం కాదన్నా, అప్పుడప్పుడు కాస్త అర్థం చేసుకో చాలు. ఓకే సార్, ఇంక మేము బయలుదేరుతాము, వస్తాము. ఒక నిమిషం అమ్మా. అమ్మా, హారతి ఇవ్వబోయే సమయానికి ఆ వెధవలు అమంగళం చేశారు. హారతి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆ వెధవలను భయపడ్డాను కానీ మీరిద్దరూ కలిసి ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. దయచేసి మీ చేతుల మీదుగానే స్వామివారికి హారతి ఇచ్చి వెళ్ళండి. సరే. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటమ్మా, కాబోయే దంపతులే కదా. ప్రతి కార్యం కలిసి చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోటే అన్నానమ్మా. ఈ అమ్మాయి నా చెల్లెలు. అనుకోకుండా పంతులు గారు ఏదో అన్నారని ఆ మాటలకు కూడా కోపడితే ఎలా అక్క? ఏంటిది? ప్రతిదానికి వాణ్ణి వెనకేసుకొస్తుంది. విజయం మనసులో ఏముంది? మన్నించాలి, తప్పుగా అనుకోకండమ్మా. సాక్షాత్తు ఆ దైవమే నా నోటితో పలికించిందేమో.